హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీకాంత్ ద సంచారిని. మ్యాటర్లోకి వస్తే నేను శ్రీశైలం నుంచి బయలుదేరుతున్నా గాయ్స్. ఎక్కడికి ఏంటి ఎలా అనేది మాత్రం పూర్తి వీడియో చూసి తెలుసుకోండి. మన నెక్స్ట్ డెస్టినేషన్ మాత్రం తిరుపతి. ఇక్కడ నుంచి దాదాపు 70 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది గాయస్. ఎలా వెళ్తానో కూడా తెలీదు. 4 days అని చూపిస్తుంది గూగుల్లో అయితే. చూద్దాం ఎన్ని రోజులు పడుతుంది, ఏం టైం అవుతుంది ఏంటి అనేది వెళ్తేనే తెలుస్తుంది. మన చేతిలో ఏం లేదు కదా, నడుస్తుంది మన కాళ్ళలో ఉంది, చేతిలో ఏం లేదు. కాళ్ళు సహకరిస్తే వెళ్ళిపోదాం. చూశారు కదా మన బ్యాగు చైరు అవన్నీ ఇలా వేసుకొని వెళ్తే, ఇలా నడిస్తే మాత్రం 5 రోజులు పడుతుంది. 3.5 రోజులు కాదు, 5 రోజులు పడుతుంది. కొంచెం తొందరగా నడవాలి. మొత్తం గడ్డు ఉంది గాయస్, కొండెక్కాలి. ఇప్పుడు మొత్తం చూస్తున్నారు కదా. అస్సలు ఓపిక లేదు గాయస్, నైట్ మొత్తం పడుకోలేదు. గాయస్ మొత్తానికి శ్రీశైలం అయితే దాటేస్తున్నాం. చూడండి, బయటికి అయితే వచ్చేసాను. నడుచుకుంటూ వెళ్తున్నా. చూద్దాం, మనం అదృష్టం కొద్దీ ఎవరైనా ఆపితే ఓకే, లేదంటే ఇక మన కర్మని ఏం చేయలేం. నడుచుకుంటూ వెళ్ళాలి తప్ప ఏమీ చేయలేము. ఇక చలో, ఇక ఆయాసం వస్తుంది గాయస్, తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికైతే నడుస్తా. హాయ్ గాయస్, మొత్తానికైతే ఒక లిఫ్ట్ అయితే దొరికింది. అన్నారు టెంపుల్లోనే, దేవస్థానంలోనే వర్క్ చేస్తారంట. వీడియో అడిగినా కానీ అన్న వద్దని చెప్పారు. ఏమో తెలీదు, ఎందుకో తెలీదు. ఒక 4-5 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ముఖ చిత్రం దగ్గర ఉన్నాం. శ్రీశైలం ఎంట్రీ ముఖ చిత్రం ఉంటది కదా, అటు పోతే మన మన్ననూరు హైదరాబాద్, ఇటు ఇది మొత్తం ఆంధ్ర బార్డర్ లో ఉన్నా ఇప్పుడు నేను. చూశారు కదా, ఎవరు లేరు చుట్టుపక్కల, ఒక్కడనే నడుచుకుంటూ పోతున్నా. చూద్దాం ఇక ఎవరైనా ఇస్తారా లేదా అనేది అడుగుదాం, ట్రై అయితే చేద్దాం. ఐ ట్రై మై బెస్ట్. ఏమంటారు? చూశారు కదా, నల్లమల్ల ఫారెస్ట్ అడవిలో ఎవ్వరు లేరు మన చుట్టుపక్కల, నేను మాత్రమే ఉన్నా. చూశారు కదా. చూడండి గాయస్, ఎవరంటే ఎవరు లేరు, ఒక్కరు కూడా. చూద్దాం ఇక ఏం జరుగుద్దో. గాయస్ మొత్తానికి అయితే లిఫ్ట్ అయితే దొరికింది. బ్రో ఎక్కించుకొని పోతుర్రు. గాయస్ బ్రోస్ నన్ను చూసి మళ్ళీ బైక్ వెనక్కి తిప్పుకొని మరీ వచ్చారు నా కోసం. వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. బ్రో మీ పేరు చెప్పండి. కొంచెం వెంకటేష్ నాయక్ బ్రో. మీ పేరు? వంశీ నాయక్. చూసారు కదా, వెంకటేష్ నాయక్, వంశీ నాయక్. నేను అసలు ఆపని కూడా లేదు బ్రో, నా కోసం చూసి వెనక్కి తిప్పి మరీ వచ్చారు. నన్ను ఫాలో కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మనోళ్ళకి కూడా చెప్పండి ఫాలో చేయమని చెప్పి, చూడమని చెప్పి. ఓకేనా? హాయ్ చెప్పండి మనోళ్ళకి ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ బ్రో. చూశారు కదా, గాయస్ చూశారు కదా, నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో ఒక్కడనే ఉన్నా, ఎవ్వరు లేరు. చూశారు కదా, నల్లమల్ల ఫారెస్ట్ ఒక్కడనే తిరగకుండా. చూడండి, వెనుక ముందు ఎవ్వరు లేరు. ఇండియా సెకండ్ లార్జెస్ట్ అడవిలో శ్రీకాంత్ ద సంచారి. ప్రపంచం అంతా తిరగడం కాదు బాయ్, ఇలా మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద ఒక్కడిని తప్ప ఎవ్వడూ లేరు.
ఆపట్లేదు గాయస్, ఏం చేద్దాం చెప్పు. బస్సు వస్తుంది, ఎక్కలేం, ఏం చేస్తాం. ఇది రోడ్ ఉంది, ఆపట్లేదు. చూద్దాం అన్నా. అందరు బాయ్ బాయ్ అంటారు కానీ ఎవ్వడు ఆపట్లేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆపట్లేదు. చూద్దాం ఇక, ఏదైతే అదో పోనీ. మొన్న మాత్రం ఆగేదేలే. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి ఇక్కడికి. ఇట్లా యూట్యూబ్ లో వస్తాను రారా. హాయ్ చెప్పండి అన్న. హాయ్ చెప్పు. ఇక్కడ సమయానికి స్వాములు వచ్చి ఆయన పెంటని కాలంటే కష్టంతో పెంటని కాలంటే కూడా కష్టమే. హాయ్ చెప్పండి. నాది తెలంగాణ, హైదరాబాద్ నుంచి లిఫ్ట్ అడుక్కుంటే ఇక్కడ దాకా వచ్చాను, శ్రీశైలం దాకా. శ్రీశైలం నుంచి మళ్ళీ తిరుపతి మీదుగా రామేశ్వరం పోతున్నాను. అంటే ఒక్క రూపాయి లేకుండా 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనేది నా కళ. నా ఒక్క రూపాయి లేకుండా అదే లిఫ్ట్లు అడుక్కుంటా వస్తున్నా. నడుచుకుంటా వస్తున్నా. నీ పేరన్నా? మీ పేరు? అన్న పేరు లింగమయ్య అంట. అన్న ఆటో డ్రైవర్. ఇక ఇక్కడ ఉంటారన్నా? ఎవరన్నా నంద్యాల ఉంటారన్న. ఇక్కడ ఎందుకు వచ్చారన్నా మీరు? అడ్డిపల్లి వేసుకొచ్చారంట అన్న. నంద్యాల రేపు వచ్చారంట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను చాలా మంది కలుసుకుంటున్నాయి. మనకు తిరగడానికి డబ్బుల కోసం కాదు, ఇలాంటి మనుషులను కలుసుకోవాలనేదే నా ఆశ. ఎందుకంటే బస్సులో ట్రైన్ లో పోతాం, కానీ అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే వాళ్ళ పనుల కోసం వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు. కానీ ఏదైనా ఆలోచనలతోటి వాళ్ళ ఆలోచనకు ఉంటాయి. ఇక మనం మాట్లాడుకుంటాం కాబట్టి మన జ్ఞానంతో పెంచుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడుకుంటాం. కొంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలక చాలా దాదాపు 45 ఉన్నాయంట. పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదంట. ఇక అసిస్టెంట్ కాసుకోలేదని నాకు ఇస్తున్నాడు. చాలా ఇవ్వడానికి విషయం. ఎందుకంటే అక్కడ ఆటో నడిపిస్తుంది, పిల్లలు చదివించి వాళ్ళే చేశారంటే పెద్దవారు కష్టపడి ఆయన కష్టానికి చూశారు కదా గాయ. బస్సులో పోతే వెళ్తాం, మన డెస్టినేషన్ కి వెళ్తాం, కానీ దాంట్లో ఉండే సంతోషం, ఇలా వెళ్ళే
ఎంజాయ్మెంట్ ఎప్పటికీ మనకు దొరకదు. అందుకే నేను ఈ రూట్ ని, ఈ కంటెంట్ ని ఎంచుకున్నా. గాయస్ ఈ ఆర్చ్ చూశారు కదా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది ఆయన మెమోరియల్ గా కట్టించారు. అది పెద్ద పార్కులా ఉంది చూడండి గైస్. గాయస్ జింకలు చూడండి గైస్, ఇది అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ గా మన గిఫ్ట్ ఇది. హే గాయస్ చూశారు కదా, మొత్తానికైతే నేను నంద్యాల దిగిపోయినా. దాదాపు 120 కిలోమీటర్స్ అయితే తీసుకొచ్చాడన్న. ₹1 కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఆయన ఎక్కడే ఉంటాడు. మొత్తానికైతే దిగిపోయాను గైస్, చాలా సేపు అయింది. కూర్చొని కాళ్ళు అయితే గుంజుతున్నాయి. చూద్దాం, ఇక్కడ నుంచి ఆటోలు చౌరస్తా నుంచి వెళ్తాయని చెప్పారు. చూద్దాం ఇక ఏమైతుందో. నాకైతే ఓపిక లేదు గాస్, అస్సలు ఓపిక లేదు. వెళ్ళి ఆటోకి కూర్చుంటే మళ్ళీ మహానందిలో వెళ్ళి దిగుదాం. వెల్కమ్ టు నంద్యాల. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నంద్యాల నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇదే ఫస్ట్ టైం నేను రావడం నంద్యాల. థ్యాంక్ యూ బ్రో. హే గాయస్, హైలైట్ జోక్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను అసలు కెమెరా ఆనే చేయలేదు. ఆ తర్వాత చూసిన మొత్తానికైతే అటు ఇటు తిరిగి మొత్తానికైతే ఆటో అయితే కనుక్కున్నాను. చూశారు కదా ఆటో, ఇదే ఆటోలో మనం వెళ్తున్నాం. ఆటో డ్రైవర్ ఇతనే బ్రో. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? సురేష్. అన్నను సపోర్ట్ చేయండి బ్రో, నడుచుకుంటూ వెళ్తున్నాడంట. థ్యాంక్ యూ బ్రో. మీ పేరు? సాయి. మీ పేరు? చెర్రీ బ్రో. చూశారు కదా, వీళ్ళతోటే ఇక కలిసి వెళ్తున్నాను. ½ అన్ అవర్ వీళ్ళతోటే టైం స్పెండ్ చేయాలి. గైస్ యాక్చువల్లీ ఈ రోజు నేను పెద్దగా వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నేను చాలా అలసిపోయాను, రాత్రంతా పడుకోలేదు. అందుకే వీడియో పెద్దగా రికార్డ్ చేయలేదు. ఈ రోజు ఒక రోజు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఈ రోజు జరిగింది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, అది నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నా. కానీ రేపటి వీడియోలో మాత్రం ఖచ్చితంగా చెప్తా. ప్లీజ్ గైస్ మీరైతే మొత్తం చూడండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి కంటెంట్ కావాలంటే చూస్తూ ఉండండి. నేను మీ శ్రీకాంత్ ద సంచారి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.